చాలా సినిమాలు నేను బాగా ఫాలో అవుతుండేవాడిని. నేను సినిమాలు అంటే చాలా ఇష్టం. సో కొత్త కోణంలో తీసుకొచ్చిన ఈ సినిమా ఇందాక కూడా కలిసినప్పుడు అడిగా, ఎందుకు ఈ టైటిల్ పెట్టాల్సి వచ్చింది, మన తెలుగు వాళ్ళకి గమ్మున అర్థం కాదు కదా అంటే, ఇది తెలుగు సినిమా కాదండి, పాన్ ఇండియా సినిమా అని క్లారిఫికేషన్ ఇచ్చారు. ఓ అయితే సూపర్ అనిపించేలాగా ఉంది. నిజంగా పాన్ ఇండియాకి తగ్గ టైటిలే ఎల్జిబిటీ అనేది. రచయితగా ఫస్ట్ అందరు అభిమానులు మనసులు చేరుకున్న మన ఎల్బి శ్రీరామ్ గారు, తర్వాత ఆర్టిస్ట్గా ఎన్ని అవార్డ్స్ అందుకున్నారు. నేను కూడా సంతోష అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆయనకి. సో అంత అద్భుతమైనట్టు ఈ సినిమాలు జడ్జిగా చేయటం, అలాగే ఈ డిఫరెంట్ కాన్సెప్ట్తో కాబట్టి ఆయన ఎంచుకున్న వాళ్ళందరికీ ఈ సినిమా జనరల్గా నేను ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఒక ప్రొడ్యూసర్గా చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఏంటంటే 30 రోజులు ఒకే థియేటర్లో ఆడటం ఆశ్చర్యపోయా మన ప్రసాద్ చెప్పిన తర్వాత. ఓ గ్రేట్, చిన్న సినిమాలు కూడా మంచి రోజులు బాగున్నాయి, మంచి కంటెంట్ ఉంటే ఇప్పుడు ఆదరిస్తారని ప్రూవ్ చేశారు మరోసారి అనిపించింది. సో ఆ విషయం ఆల్ ది బెస్ట్. అలాగే ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా అన్ని అవార్డులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆ విషయంలో థ్యాంక్ యూ. ఈ మూవీ వస్తుంది అని ఎప్పుడూ మేము కలగనలేదు. ఈ మూవీ వస్తుందని కలగండ కాదు. నేను కూడా ఒక ట్రాన్స్ మహిళకి తల్లినే. ఎప్పుడైతే నా బిడ్డ బయటకు వచ్చిందో నేను బతుకుండగా ఈ స్టేజ్ మీద మాట్లాడదామని అస్సలు అనుకోలేదు. అలాంటిది ఈరోజు స్టేజ్ మీద మాట్లాడము, గవర్నమెంట్ వచ్చి ముందుకు మాకు సహాయం చేయడము, ఈ సందర్భంలోని మహానుభావులు శ్రీ సునీల్ కుమార్ రెడ్డి గారు ముందుకు రావడము, ధైర్యంగా ఈ మూవీ తీయడం అన్నది అసలు అసాధ్యమని చెప్పాలి. ఎందుకంటే అంత ధైర్యం ఉండాలి. వీళ్ళ గురించి మాట్లాడితేనే ఎవరు వినరు. అలాంటిది ఈ మూవీ తీస్తే ఎవరు వచ్చి చూస్తారని ఒక ధైర్యంతో ఆయన ఈ మూవీ తీశారన్నది మనందరూ ఆలోచించాలి. ఇది ఖచ్చితంగా ఇన్ని రోజులు కూడాను చాలామంది పిల్లల్ని బయట పంపించేశారు. నేను ఇప్పుడు సునీల్ కుమార్ రెడ్డి గారు చాలా చోట్ల వెళుతున్నాము. అన్ని చోట్ల మాకు ఒక ప్రశ్న వస్తుంది, ఏంటి సార్ వీళ్ళకేంటి సపోర్ట్ చేయడము అని వస్తుంది. కరెక్టే, మీరు చెప్పింది 200% మేము ఒప్పుకుంటాం. దానికి కారకులు ఎవరు? మేము కదా. ప్రత్యేకం ఒక తల్లి తండ్రి వాళ్ళని రోడ్డు మీద పంపిస్తేనే వాళ్ళు రోడ్డు మీద